ఆదివాసీ గిరిజన ప్రజలకు మీరు కల్పిస్తున్న ఉపాధి పనులపై న్యాయం జరిగిందా లేదా అన్నదానిపై ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పెదవేలు మండలంలో గత సంవత్సరం అంటే 2025-26 ఈ ఆర్థిక సంబంధించి పనుల మీద సోషల్ ఎయిడ్ పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఆన్గోయింగ్ ఇంకా మరొక 2-3 అవర్స్ ఉంటుంది. ఇంతవరకు జరిగిన అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మండలంలో వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఎక్స్పెండిచర్ అంటే 26 కోట్లు ఈ 12 నెలల్లో వేతనాల రూపంలో వాళ్ళ ఖాతాలోకి వెళ్ళాయి. అంటే చాలా పెద్ద అచీవ్మెంట్. ఇక్కడ మామూలుగా అయితే మండల లెవెల్లో డిఈ జేఈలు ఉంటారు, కానీ వేరేది ఇక్కడ టెక్నికల్ పీపుల్, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఇక్కడ విఆర్పీఎల్ అంటాం, వీళ్ళ ద్వారా ఆ 26 కోట్ల రూపాయలు ఇంకా వీటికి ఇంకా మెటీరియల్ ఇంకా అదనంగా ఉంది. అవి డిపార్ట్మెంటల్ ఇంజనీర్స్ చేయడం జరిగింది. వీటి మీద ఆడిట్, సోషల్ ఆడిట్ ఈ బృందం వాళ్ళు ఉన్నారు. ఎస్ఆర్పి గారు, అచ్యుత్, చిరంజీవి, వాళ్ళ టీం అంతా ఉన్నారు. ఒక 2.5 నెలలు ఇక్కడ ఉండి ఈ వాతావరణానికి అలవాటు పడిపోయారు. ఆల్మోస్ట్ వీళ్ళు పని చేశారు. అది ప్రజావేదిక రూపంలో చదువుతుంటే అబ్జర్వేషన్ వైలేషన్స్ అయితే కంపల్సరీ వైలేషన్స్ కొన్ని కనిపిస్తున్నాయి, కానీ ఓవరాల్గా ఈ వేతనాల రూపంలో 100% వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళాయి. చిన్న అబ్జర్వేషన్స్ ఏంటంటే, వైలేషన్ నేను ఎందుకు అంటానంటే, ఒక ఆశా వర్కర్, యాక్చువల్గా ఆశా వర్కర్ అంటే 10,000 జీతం ఉంటుంది. 10,000 జీతం ఉండేవాళ్ళు ఈ పని చేయడానికి లేదు. రూరల్ ఏరియాలో, అర్బన్లో అయితే 12,000 ఉండేవాళ్ళు చేయడానికి లేదు. ఆవిడ వచ్చింది, తెలియక వచ్చానని ఆవిడ అనొచ్చు, తెలియకుండా పెట్టానని ఫీల్డ్ అసిస్టెంట్ అంటున్నారు. ఇలాంటివి చిన్నవి, అంతేగాని ఎవరు ఇంటెన్షనల్గా చేసింది కాదు, జరిగాయి. అక్కడ రెండోది, ఇక నా రికార్డు పరంగా చూస్తే సోషల్ ఆడిట్ రికార్డు పరంగా చిన్న మాస్టర్స్లో ఉదాహరణకి ఈరోజు పని 8 గంటలకు స్టార్ట్ చేస్తాం. కొంతమంది ఏదో ఇష్యూ వాళ్ళు 8:30 రావచ్చు, 9 రావచ్చు, వస్తే ఆ పేరు యాడ్ చేసామని వాళ్ళు అంటున్నారు. ఓవరాల్గా మెటీరియల్లో చూసుకుంటే, అంటే ఎంబుక్ ప్రకారం రికార్డ్ చూసుకుంటే మాస్టర్లో ఉండేటువంటి రికార్డ్ మెజర్మెంట్స్ చూసుకున్నా సరే పని అయితే సరిపోతుంది. కానీ ఈ సోషల్ ఆడిట్ బృందం ఏంటంటే, ముందు ఆబ్సెంట్ అనేది సరే అండి, తర్వాత ప్రజెంట్ అనేది దిద్దారని వీళ్ళు అంటున్నారు. వాళ్ళకి రికార్డెడ్ ఎవిడెన్స్, తర్వాత అక్కడ గ్రామ సభలో అబ్జర్వేషను, గ్రామ సభలో ఆ వేసి దగ్గర వచ్చి చెప్పిన దీన్ని బట్టి అయితే కొన్ని దగ్గరలో పనికి రావడం యథార్థమని తేలుతుంది. కొన్ని దగ్గరలో ఒక 2 దగ్గరలో అనుకుంటున్నాను ముందే అది డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ పెట్టించాం. అది తక్కువ, మైనర్, ఒక 1,600, 1,700 ఇలాగ. ఓవరాల్ ఇదంతా కలిపి ఎంత అంటే ఒక 10,000 కూడా ఉండదు. అంటే 26 కోట్లు 10,000, 20,000 అనుకుంటే పెద్ద ఇష్యూ అయితే కాదు. అంటే అవి జరగాలని మనం ప్రమోట్ చేయడం కాదు, ఎంకరేజ్ చేయడం కాదు. ఓవరాల్గా ఇక్కడ ఈ పూర్ ట్రైబల్ వేజ్ సేకర్స్కి మేమైతే 100% కరెక్ట్గా చేసాం. మేమంటే మా టీం ఎలాగ విత్ మీ చేశామనేసి తెలియజేస్తున్నాను. ఇంకా పబ్లిక్లో, లేకపోతే మీ మీడియా ద్వారా, లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ఇంకా వేరియస్ ప్రజల గ్రూప్స్ ఉంటాయి, ఈ కమ్యూనల్ గ్రూప్స్ ఉంటాయి, ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి. ఎవరి ద్వారా ఇంకా ఏం జరిగింది అనేది మాకు తెలియక ఇన్ఫర్మేషన్ మాకు లేకపోవచ్చు. ఒకవేళ ఉన్నా సరే మా సిబ్బంది దాన్ని దాయొచ్చు. ఏమైనా ఉంటే మీ ద్వారా కానీ, లేకపోతే మీరు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కానీ మీరు ఇస్తే ఇంకా ఫర్దర్గా రెక్టిఫై చేసి కరెక్ట్గా బెనిఫిట్స్ని ట్రైబల్ పీపుల్కి అంతే విధంగా తెలియజేస్తామనేసి కోరుకుంటున్నాను. ఇంకా సోషల్ ఆడిట్ పూర్తి కావాల్సి ఉంది. ఇందులో కొన్ని డిపార్ట్మెంటల్ వర్క్స్ కూడా జరిగాయి. ట్రైబల్ వెల్ఫేర్వి, పిఆర్వి, R&Bవి. అవి కూడా ఏంటంటే కొన్ని వర్క్స్ స్టార్టెడ్ అన్నారు, అయితే కాలేదనేసి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. కాలేదంటే కొన్ని గ్రాంట్స్ మురిగిపోతాయని ముందుకు స్టార్టెడ్ కింద చూపించేస్తారు. వర్క్ అయితే ఎక్స్పెండిచర్ అవ్వలేదు. ట్రైబల్ వెల్ఫేర్ది పిఆర్ఓ చూశాను నేను. నిధులు ఉన్నాయి. అయితే పని స్టార్ట్ అయిపోయింది అనేసి 6 నెలల ముందు రిపోర్ట్ చేశారు. ఎందుకు చేశారంటే, ఆ రిపోర్ట్ చేయకపోతే గ్రాంట్ వెనక్కి వెళ్ళిపోతుంది. అలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల వైలేషన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఓవరాల్గా అయితే మోర్ సాటిస్ఫైడ్, ఈ పంచాయతీ వరకు మోర్ సాటిస్ఫైడ్. వీటికన్నా ముందు మనకు 2-3 మండలాల్లో చూసాం, ఎక్కువగా మాస్టర్లో వైలేషన్స్ ఉన్నాయి. సిబ్బందిలో కొన్ని వైలేషన్స్ ఎక్కువే కనిపించాయి. ఇక్కడైతే చాలా మైన్యూట్ వారి ఫలితం అయితే మేము కొన్ని దగ్గర లిబరల్గా ఉంటున్నాము, ఎందుకంటే అవకాశం ఇస్తాను. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో రికవరీ పెట్టేస్తాను. కాబట్టి ఇక్కడైతే మేము సాటిస్ఫై. ఇందులో మీ సహకారం కూడా ఉంది. ఏముంది సార్ తెలియజేయడం అక్కడ చేస్తున్నారు. కాబట్టి ఇది జరిగిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.